ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయవద్దని బతిమాలినా వినలేదన్నారు. పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవటమే మిగిలిందన్నారు కడియం. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసిందని, రాష్ట్ర సంపదను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. వరంగల్ జిల్లాకు పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది. మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు ఒక జనగామ, ఒక హన్మకొండ, ఒక వరంగల్, ఒక భూపాల్పల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయి. ఇప్పుడు నీది ఏ జిల్లా అంటే బయటికి పోతే వరంగల్ అని చెప్పుకుంటాం, కానీ మనం ఉన్నది జనగామ జిల్లాలో. ఆ రకంగా చేయొద్దు అంటే చేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఈ అవినీతి జరగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి. ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ను కాదని కడియం శ్రీహరి పోయింది అని. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండు, తెలంగాణ ధ్రువులను అందరూ ఎక్కించిండు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవి. కేసీఆర్పై ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాడు 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారని, ఎమ్మెల్యే పదవులకు ఎవరూ రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. మీరు చేస్తే రాజకీయం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా అంటూ కడియం ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళు మంత్రులు చేసిండు. కాస్తంతైనా సిగ్గు ఉండాలి కదా. నువ్వు చేస్తే ఒక విధానం, నువ్వు చేస్తేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరేగా. ఇట్లా ఉంటుందా? నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు చేసినదే, నువ్వు నేర్పిన విద్యనే కదా ఇది నీరజాక్ష. నువ్వు చేసిందే కదా అందరూ ఇలా పాటిస్తున్నారు. నీ వ్యవహారం నచ్చక, నీ నాయకత్వం నచ్చక, నీ అవినీతి నచ్చక, నీ అహంకారం నచ్చక ఇవాళ నీతో దూరంగా వెళ్ళి పనిచేసుకోవాల్సిన